మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగును గాక. నేటి వాక్య ధ్యానము మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ప్రియులారా, ప్రభువారు తెలియజేస్తున్న ఈ మాటలను మనం పరిశీలన చేయగలిగితే మనం ఏ విషయాన్ని గూర్చి ఆయనకు మొరపెడుతున్నామో, ప్రార్థన చేస్తున్నామో, వేడుకుంటున్నామో దానిని గూర్చి ఇద్దరు ఏకీభవిస్తే అక్కడ ఆయన ఉండి వారు ఏడుకునేటటువంటివి వారికి దయచేస్తానని తెలియజేయుచున్నాడు. ప్రియులరా, మన జీవితాల్లో ప్రార్థన ఎంత అవసరమైనదో, ప్రార్థన ఎంత ఉన్నతమైనటువంటిదో లేఖనాల్లో చాలా విషయాలు మనం చూస్తాం. వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేయటం ద్వారా దేవునితో ఒక మంచి సహవాస సంబంధాన్ని కలిగి ఉంటాం. ఇంకంత మాత్రమే కాదు, కానీ సహవాసంగా ఇద్దరు లేక ముగ్గురు అనేక మందిముగా మనం చేసేటటువంటి ప్రార్థన, ఏకీభవించి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. లేఖనముల్లో మనం చాలా సందర్భాలు చూస్తాం. దేవుని ప్రజలుగా, దేవుని భక్తులుగా ఆయా సమయాల్లో, క్లిష్ట పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో, హింసలలో, కష్టాలలో వారు ఏకీభవించి ప్రార్థన చేయటం ద్వారా దేవుని గొప్ప కార్యాలు పొందుకొనటం లేఖనాల్లో మనం చాలా విషయాలను చూడగలం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 17-18 వచనాలు మనం చదివితే, అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును, మిషాయేలునకును, అజర్యాకును సంగతి తెలియచేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తము ఆయనను వేడుకొనుడని వారికి హెచ్చరించెను. ప్రియులారా, ఈ అధ్యాయంలో రాజుగు నెబుకద్నెజరుకు ఒక కల రావటం, ఆ కళ భావాన్ని ఎవరూ తెలియజేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాజుకు కోపం వచ్చి బబులోన్లో ఉన్నటువంటి సకల విద్య ప్రావీణ్యత కలిగిన వారిని, జ్ఞానులను, ఇంకా ఆ రంగాల్లో ఉన్నటువంటి వారందరిని చంపటానికి ఆజ్ఞాపిస్తాడు. అయితే ఆ విషయం దానియేలు తెలుసుకొని వెళ్ళి మనవి చేసి కొంత గడువు ఇవ్వమని రాజు దగ్గర వేడుకొనటం మనం చూస్తాం. తర్వాత దానియేలు తన ఇంటికి వచ్చి తన స్నేహితులైన షద్రక్, మేషక్, అబేద్నెగోలతో చెబుతూ ఈ మాటలు వివరిస్తున్నాడు. మనతో పాటు మిగతా ఉన్నటువంటి బబులోన్లో ఉన్నటువంటి జ్ఞానులు నశింపకుండా ఆ కళ యొక్క భావం దేవుడు మనకు బయలుపరచున్నట్లుగా మనం ప్రార్థన చేద్దామని వారు ఏకీభవించి ప్రార్థన చేయటం మనం చూస్తున్నాం. నలుగురు ఏకీభవించి ప్రార్థన చేయగా రాజు కనిన కలను, కల భావాన్ని తెలియచేసి బబులోన్లో ఉన్నటువంటి జ్ఞానులు ఎవరూ నశించిపోకుండా దేవుడు కాపాడాడు. చూడండి ఎంత అద్భుతమో! ఏకీభవించి ప్రార్థన చేయుటలో ఉన్నటువంటి బలము, ఏకీభవించి ప్రార్థన చేయుట ద్వారా కలిగే ప్రతిఫలం. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరి మన కుటుంబాల్లో ఏకీభవించి ప్రార్థన చేసే అనుభవం ఉందా? భర్త,
భార్య, పిల్లలు కుటుంబికంగా కూర్చొని కుటుంబంలో ఉన్న సమస్యలు, ఒడిదుడుకులు, ఆటంకాలు, లేకపోతే చేయబోయే కార్యాల నిమిత్తము, పనుల నిమిత్తము ఏకీభవించి ఏ కుటుంబం ప్రార్థన చేస్తారో ఆ కుటుంబంలో దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో ఆ విధవరాలైనటువంటి ఒక స్త్రీ తన 2 కుమారులతో తనకున్న అప్పుల నుండి విడుదల పొందటానికి ప్రవక్త అయినటువంటి ఎలీషా చెప్పినటువంటి ఆలోచన మేరకు ఆ నూనె కుండలన్నిటినీ, ఖాళీ కుండలన్నిటినీ తన ఇంట్లో పెట్టి తలుపేసి తాను తన కుమారులు ప్రార్థన చేసి ఆ నూనె కుండలన్నిటినీ నింపుకున్నట్టుగా మనం చూస్తున్నాం. వారు కొన్న అప్పులన్నీ తీర్చేసుకొని క్షేమంగా ఉన్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. చూడండి, ఆమె 2 కుమారులు ఏకీభవించారు. వారి పనుల విషయం ఏకీభవించారు. వారి ఉద్దేశాలు ఏకమయ్యాయి. వారు దేవుని మీద ఆధారపడే విషయంలో ఏకమయ్యాయి. దేవుణ్ణి వేడుకునే విషయంలో, అన్ని విషయాల్లో ఏకీభవించి చేసిన కార్యాన్ని బట్టి వారికున్న సమస్యలు, వారికున్న ఒడిదుడుకులన్నీ తొలగిపోయాయి. ఈరోజు నువ్వే బాధల్లోనైనా ఉండొచ్చు. అప్పుల బాధలు ఉండొచ్చు, వ్యాధుల మధ్య ఉండొచ్చు, సమస్యల మధ్య ఉండొచ్చు, అనేకమైన పరిణామాలు గుంట, వేదనకరమైన పరిస్థితులు గుంట నీ కుటుంబం వెళుతూ ఉండొచ్చు. నీవు, నీ భర్త, నీ పిల్లలు కలిసి ఏకీభవించి ప్రార్థన చేసి చూడు, దేవుడు నీ కుటుంబంలో ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో. కనుక ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీద ఎక్కడిద్దరు ఏకీభవిస్తారో అక్కడ అద్భుతమైన కార్యాలు చేస్తానని సెలవిస్తున్న దేవుని మాటకు లోబడదాం. ఏకీభవించి ప్రార్థన చేస్తాం. బలమైన దేవుని కార్యాలు మన జీవితాల్లో, మన కుటుంబంలో, మన సంఘాల్లో చవి చూద్దాం. అట్టి కృపను దేవుడు మనకు దయచేయునుగాక. పరిశుద్ధుడైన మా దేవ, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి, ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు నాయనా. మేము ఏకీభవించి ప్రార్థన చేయాలని, ఎక్కడ ఏకీభవించి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు జరిగించే కార్యాలను గూర్చినటువంటి విషయాలు మీరు మాకు తెలియచేశారు. ఈ మాటలు వీక్షిస్తున్న ప్రతి నీ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి కుటుంబాల్లో, వారి వ్యక్తిగత జీవితాల్లో ఏకీభవించి ప్రార్థన చేసే అనుభవం, మిమ్మల్ని వేడుకునే అనుభవాల్లోనికి ప్రతి ఒక్కరిని నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. ఈ రోజంతా మీ సన్నిధిని తోడుగా ఉంచి ప్రతి ఒక్కరి జీవితాల్లో బలమైన మీ కార్యాలు జరిగింపచేసి మీరే మహిమ పొందుకొనమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు కృప మీకు తోడైయుండును గాక.